మా చిరు రోజా బబ్బులు ఉండే ప్లేస్లో నెట్టుకు పైన ఇలాగ ఫ్లెక్సీలు కట్టేసాం, గాలి అది చక్కగా ఆడేలాగా. అయినా ఈ వర్షానికి లోపలంతా తడిసిపోయిందండి. అందుకని వీటిలన్నిటిని ఒక్కొక్కదాన్ని శుభ్రంగా తుడిచి లోపల పెట్టేస్తున్నాం అనమాట. కొంచెం గదిలో చూసారా బబ్బులు ఎలా మురికి మురికిగా తయారైందో. చూడండి, చిరు తడిసిపోయింది ఫుల్గా ఈ వర్షాలకి. చిరు గమ్మున చేరికగా ఉంటుందండి, అసలు దేనికి గొడవ ఉండదు, గోల ఉండదు. చూడండి ఎలా చేయించుకుంటుందో. ఇక రోజా మిగిలిందండి, ఎలా అయిపోయిందో చూడండి. అసలే పుట్టిగా చిన్నగా ఉంటుంది, ఇంకా మరీ పెట్లా అయిపోయింది. వీటికి కొత్తగా ఊక మార్చండి, దాంతోపాటు ధాన్యం కూడా వేసామన్నమాట తినడానికి. చూడండి మొదలు పెట్టేసి తినడం. ఇక ఈ రూమ్లో వర్షం తగ్గే వరకు ఉంచేస్తాయండి, అవి హాయిగా ఉంటాయి.